హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాకైతే కూరగాయల రేట్లు అయితే చాలా పెరిగిపోయాయి. అందుకోసం తొక్కలు ముచికలు అనే భేదం లేకుండా ఏ కూరగాయలనైనా కంప్లీట్గా వాడాలనే ఆలోచనతో నేనైతే ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి అయితే చేయబోతున్నానండి. బీరకాయ పొట్టు పచ్చడి అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తూ ఉంటారు కదా. నేనైతే ఈ విధంగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా 1 కేజీ బీరకాయలు అయితే మాకైతే 106 రూపీస్ అయితే ఉందండి. మీ ఏరియాలో ఎంత అయితే ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాగా పొట్టు అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇవి చూడండి, బీరకాయలు 3 ఉన్నాయి కదా, 3 సైడ్ల ముచికల భాగాలు కూడా నేనైతే కొంచెంగా కట్ చేసుకొని మిగిలిన భాగానికి కూడా నేను చట్నీలో అయితే వేసేద్దామని తీసుకున్నాను. మనమైతే బీరకాయలు కట్ చేసేటప్పుడు గట్టిగా ఉన్న ముచికల భాగాలు అయితే తీసేసి పడేస్తూ ఉంటాం కదా. ఇప్పుడున్న రేట్ని బట్టి నేనైతే వాటిని కూడా యూజ్ చేద్దామని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే వేస్తున్నాను. ఇలాగా పొట్టునైతే మనం కట్ చేసుకున్న తర్వాత వాటర్లో శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ పచ్చడి కోసం కావాల్సినవి, దీంట్లో ఇంకొక క్యారెట్ కూడా వేద్దామని అనుకున్నానండి. అందుకోసం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి. పచ్చిమిర్చి నూనెలో వేయంగానే పేలుతాయని చెప్పి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ప్యాన్ అయితే హీట్ చేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ ఆయిల్ అనిపించింది, ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసాను. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అండ్ అదేవిధంగా కూడా మనకి బీరకాయ ముక్కలు కూడా నేను ఆయిల్లోనే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేశాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలను కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తక్కువ ఆయిల్ వేసుకొని కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి, తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసినవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చడిలోకి ఎప్పుడు కూడా చింతపండు యూజ్ చేసుకుంటాం కదా, చింతపండు వేసాను. అదేవిధంగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న నా వేరుశనగ గింజలు, అదేవిధంగా కొద్దిగా ఉప్పు వేసేసి ఇలాగా రోస్ట్గా గ్రైండ్ చేశాను. కోర్స్గా గ్రైండ్ చేసుకున్నప్పుడు చూడండి, మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కలర్ కూడా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఫ్రై అయ్యి చల్లారిన బీరకాయ, క్యారెట్ ముక్కలను కూడా వేసేసి ఇలాగ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఎప్పుడైనా పచ్చడి అనేది కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనం తినేటప్పుడు ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా నేనైతే ఇలాగ నూనెలో వేయించినప్పుడైతే పోపు అనేది పెట్టను. ఇలా వీడియో కోసం అయితే నేను ఈరోజు పోపు అనేది రెడీ చేస్తున్నాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి మంచి కలర్ కోసం చిటికెడు పసుపు కూడా వేసాను. పచ్చడిలో ఇంగువ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది కదా. ఇలా పోపు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా ఈ పోపులో వేసేసి మొత్తం కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. చాలా చక్కని టేస్ట్ అయితే ఉంటుందండి ఈ పచ్చడి. మనం కోర్స్గా గ్రైండ్ చేసాం కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మనకి అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని మీకైతే చూపించబోతున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. చాలా ఎమ్మీగా ఉండే ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.